కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 2009 తర్వాత జరిగిన ఉద్యమ దశలో కూడా సుమారు 1200 మంది అమరులు అయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం దీర్ఘకాలంగా పోరాటం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ పురవీధుల్లో తెలంగాణ కోసం ఊరేగింపులు నిర్వహిస్తే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పసిపిల్లలను తుపాకులతో పోలీసులు కాల్చి చంపడం జరిగింది. 360 మందికి పైగా హై స్కూల్ విద్యార్థులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమము మరి ఏ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జరిగిందో మనకు తెలుసు. చివరి దశ ఉద్యమం కూడా మరి ఏదైతే 1200 మంది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఉద్యమం చరిత్రలో లేదు. ఏ రకమైనటువంటి హింస లేకుండా శాంతియుతంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఈ యొక్క పోరాటంలో ఏ రకంగా మరి సంఘటితంగా ముందుకొచ్చారో మనం చూసాం. ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ నిర్దాక్షిణ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ఢిల్లీలో ఇదే పార్లమెంట్ దగ్గర యాదిరెడ్డి అనేటువంటి తెలంగాణ విద్యార్థి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. బాజాప్తా యావత్తు దేశ ప్రజలకు ఉత్తరం రాస్తూ నేను తెలంగాణ